నెగిటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళి ఒబేసిటీ అనేది తగ్గి దానివల్ల ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే సార్ మీరు స్టార్టింగ్లో చెప్పారు నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది అని చెప్పి. అవునండి. అంటే ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి, మేజర్ డిఫరెన్స్ వాళ్ళ ఇద్దరికి మధ్య ఓకే, ఫ్యాటీ లివర్లో వచ్చే డిఫరెన్స్? ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్కహాల్ వల్ల లివర్ మెటబాలిజం చేంజ్ అయ్యి లివర్లో ఫ్యాటీ డిపాజిట్ అవుతుంది అనమాట. దానివల్ల వచ్చేది కూడా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, దానివల్ల సిర్రోసిస్ వచ్చి దానికి కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దారితీసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏంటంటే ఆల్కహాల్కి సంబంధం లేకుండా ఈ మెటబాలిజం డిఫెక్ట్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, వీటి వల్ల వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నాం. కానీ దెర్ ఇస్ వన్ మోర్ కండిషన్, మెట్-ఏఎల్డి అంటాం. అంటే మెటబాలిక్ డిసీజ్ అసోసియేటెడ్ ఏఎల్డి అనమాట. అంటే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కాంపౌండ్ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఒబీస్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా నాన్ ఆల్కహాలిక్ వల్ల ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో దానికి కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ మధ్యకాలంలో దాన్ని ఒక యూనిక్ ఎంటిటీగా గుర్తించడం జరిగింది. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మధ్యలో కూడా రెండు కాంబైన్డ్గా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. అయితే సార్ ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ సమస్య ఉంటే వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఆ ప్రైమరీ కంట్రోల్ ఆఫ్ ద డిసీజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బీపీ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ కంట్రోల్ అంటే ప్రైమరీ టార్గెట్స్, ఇప్పుడు ఒబేసిటీ కూడా ఒక కారణం అని చెప్పుకున్నాం. ఒబేసిటీ కాకుండా షుగర్ కంట్రోల్ చేయడము, బీపీ కంట్రోల్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ ఆర్ సివియారిటీ తగ్గి దెన్ ఆ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు కూడా ఆ కంట్రోల్ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అయితే ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి సార్? ఎలాంటి టెస్ట్లు ఇనీషియల్గా మనం చేయించుకుంటూ ఉండాలి? అవునండి. సో సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ చేసుకోవడం వల్ల డిగ్రీ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బయటపడుతుందండి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం. అది సింపుల్ అల్ట్రాసౌండ్లో బయటపడుతుంది. అట్లా ఉన్నప్పుడు నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే గో టు స్పెషలిస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కొలెస్ట్రాల్, ఫ్యాటీ ప్రొఫైల్ ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయడం వల్ల ప్లస్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయడం వల్ల లివర్ ఫంక్షన్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయిందా, అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫ్యాటీ లివర్ కాకుండా మ్యాఫిల్డ్కి దారితీస్తుందా, ఇది మ్యాష్కి దారితీస్తుందా అని టెస్టులు చేయడం అనమాట. సో ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయడం వల్ల బ్లడ్ టెస్ట్ అవి ఈ చేయడం వల్ల కొంతవరకు మనకి ఆ రిస్క్ అనేది ఎంత ఉందో మనం గమనించవచ్చు. ఇది అయినాక కొంతవరకు ఫ్యాట్ ఫ్రాక్షను, ఫైబ్రోస్కాన్ అని చేయడము, ఎంఆర్ ఎలాస్టోగ్రఫీ లివర్ చేయడం వల్ల ఫ్యాట్ కాంపోజిషన్ ఎంత ఉంది లివర్లో, ప్లస్ లివర్ స్టిఫ్నెస్ ఏమైనా వస్తుందా, లివర్ గట్టితనం అనే మొదలెత్తుని చూడడానికి ఈ ఫైబ్రోస్కాన్ కానీ ఎంఆర్ ఎలాస్టోగ్రఫీ కానీ ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా చాలా నాన్ ఇన్వేజివ్ స్కోర్స్ ఉన్నాయి అనమాట. FIB-4 స్కోర్ అని ఇంకా చాలా రకాల స్కోర్స్ ఉంటాయి. దాంట్లో కాంబినేషన్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఈ సివియారిటీ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ ఫైబ్రోసిస్, స్టిఫెనింగ్ కానీ ఏమైనా వస్తుందో చూసుకోవచ్చు. కొంతమందికి ఇవే కాకుండా కొన్ని స్పెషల్ టెస్ట్ కూడా అవసరం పడవచ్చు అండి. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ టెస్టింగ్ కూడా అవసరం పడవచ్చు. అవి చాలా అరుదుగా చేస్తుంటాము, బట్ కామన్గా చేసేది ఇవన్నమాట. ఇవి చేసి దీని బస్కి రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసి ఏ రిస్క్లో ఉన్నారు వీళ్ళు, లో రిస్క్లో ఉన్నారా, హై రిస్క్లో ఉన్నారా చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ మన లైఫ్ స్టైల్ కానీ, ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ దాన్ని బట్టి జరుగుతుందండి. సో అసలు ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పారు లో రిస్క్కి ఒకటి, హై రిస్క్కి ఒకటి అని. సో లో రిస్క్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయా? అంటే సర్జరీస్ పరంగా కానీ, మెడికేషన్ పరంగా కానీ ఎలా ఉంటుంది అసలు ట్రీట్మెంట్ విధానం? ఏ సివియారిటీకైనా అండి 2 థింగ్స్ ఆర్ కామన్. వన్ ఈజ్ లైఫ్ స్టైల్. దాని గురించి కొంచెం చెప్పుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టుగా టైమింగ్ ఆఫ్ ఇది అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ అన్న బ్రిస్క్ వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది లైఫ్ స్టైల్ పార్ట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి డైట్లో రిఫైన్డ్ షుగర్స్ అవాయిడ్ చేయడము అండ్ హై క్యాలరీ ఫుడ్ అవాయిడ్ చేయడము, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ లో క్యాలరీ ఫుడ్ తీసుకోవడము, బ్లాక్ టీ కానీ, గ్రీన్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ తీసుకోవడం వల్ల కొంతవరకు ఆ మెటబాలిజం, ఆ ఫ్యాట్ బర్నింగ్ కూడా వస్తుందన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మన ఏ డిగ్రీ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా బేసిక్ అంటే మినిమల్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మనకు దీంట్లో కొన్ని న్యూ డ్రగ్స్ వచ్చాయన్నమాట. అంటే కామన్గా చూపినట్టయితే విటమిన్ ఈ కాంపోజిషన్ కానీ, ఇవి కాకుండా లివర్ సపోర్ట్ మెడికేషన్ కానీ చాలా ఏళ్ళ నుంచి మనకున్నాయి. ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో చాలా న్యూ డ్రగ్స్ వచ్చాయన్నమాట. అండ్ దాంట్లో సిమాగ్లూటైడ్ అని, ఇంకా లిరాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ కానీ, అండ్ కొన్ని ఇండియాలో ట్యాబ్లెట్ రూపంగానే ఉన్నాయి, కొన్నేమో అడ్వాన్స్ రూపంగా మనం అంటే సబ్క్యూటెన్స్ ఇంజెక్షన్ తీసుకునే మెడికేషన్ ఏవైతే ఉన్నాయో
మన ఇండియాలో ఇంకా రాలేదని చెప్పుకోవచ్చు. ఇవి వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. సో ఈ బేసిక్ మెడికేషన్ నుంచి ఈ అడ్వాన్స్ ఇంజెక్షన్ రూపంగా ఇచ్చే మెడిసిన్స్ వల్ల కూడా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు అడ్వాన్స్ ట్రీట్మెంట్ మాట్లాడినట్టయితే మనం ఒబేసిటీ ట్రీట్మెంట్స్ అండి. అంటే ఇప్పుడు ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో మెడిసినే కాకుండా ఎండోస్కోపీ ద్వారా కూడా కొన్ని సర్జరీస్ వచ్చాయి అనమాట. ఒబేసిటీ సర్జరీస్ అంటాం. స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అని ఇవన్నీ ఎండోస్కోపీ ద్వారా చేయగలుగుతాం. ఆర్ సర్జన్స్ కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా కూడా చేసి రోబోటిక్ సర్జరీ కానీ ల్యాబ్ సర్జరీ కానీ చేసి స్టమక్ వాల్యూమ్ తగ్గించడం వల్ల దీన్ని మనం ఒబేసిటీ ట్రీట్మెంట్ని మనం ఎఫెక్టివ్గా చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వెళ్ళడం వల్ల సిగ్నిఫికెంట్ వెయిట్ రిడక్షన్ అయ్యి ఓన్లీ వెయిట్ రిడక్షన్, ఓన్లీ ఫుడ్ కంటెంట్ రిస్ట్రిక్షనే కాకుండా ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఒక మెటబాలిజం ట్రిగ్గర్ చేస్తాయి. ఆ మెటబాలిజం ట్రిగ్గర్ చేయడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువ అయ్యి ఒబేసిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి.